ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్. ఎందుకు? ఈ వీడియో చూడండి. ముగ్గురు అర్థమవుతుందా? అంటే ఆవిడ నవ్వుతా ఉంది కదా, ఆవిడ ఏ విషయంలో నవ్వుతుందో తెలుసా? అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నవ్వాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆమె ఎంత రెక్లెస్గా ఇలా అనుకుంటూ ఎంత నవ్వుతుందో. ఆ కేసు విషయానికి వస్తే కోయంబత్తూర్, తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో సుల్లూరుపేట అనే గ్రామంలో ఒక పాప 10 ఏళ్ల పాపని అత్యాచారం చేసి చంపేస్తే ఆ కేసు విచారణ చేస్తూ ఆ కేసు విషయంలో మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎగతాళిగా నవ్వుతావు. తమిళనాడు అంతా ఇప్పుడు ఒకటే మాట అంటుంది, బ్యాడ్ పోలీస్ అని. ఎందుకు ఈ నినాదాలు? మీకు ఇంగిత జ్ఞానం లేదా? అరే మీరు ఒక ఆడపిల్లే కదా, మీరు కూడా అక్కడ కూర్చుని ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు ఒక అన్యాయం ఏం జరిగింది, ఆమె ఒకళ్ళని నీకు కూడా అలాంటి పిల్ల ఉంటే అలా జరిగితే ఆ నవ్వుతూ ఎటకారంగా ప్రెస్ మీట్ పెడతావా? ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి నువ్వు ఇదా చేసేది? ఒక ఐపీఎస్ అధికారిగా ఎలా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు చదువుకునే వచ్చావు కదా, ఇంగిత జ్ఞానమైన ఉండాలి కదా అని తమిళనాడు వ్యవస్థ మొత్తం మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఎందుకంటే ఆ దళపతి విజయ్ ఆయన సీఎంగా చేసి 10 రోజులు కాకముందే అన్నాడీఎంకే వాళ్ళు దాదాపు ఇలాంటి కేసులు 30 పైగా జరిగినాయి, అయినా పట్టించుకొని ప్రభుత్వం అని విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరి దీనికి దళపతి విజయ్ గారు ఎలాంటి స్పందన తీసుకుంటారు, అంటే వీళ్ళపై అత్యాచారం చేసిన వాళ్ళపై ఎలాంటి శిక్షణ ఇస్తారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరు వీళ్ళ చెత్తనా కొడుకులు, ఆ దళపతి వీళ్ళ చెత్తనా కొడుకులు వీళ్ళిద్దరూ కలిసి ఏముందని 6 of Humor ఆ పిల్లని పాడు చేసి చంపడానికి తల్లిదండ్రులకి ఏం కోతరా? అరే మీలాంటి మానవ రోగాలు ఇప్పటికీ అడవుల్లో తిరగకుండా ఈ మనుషుల మధ్య సంచరిస్తూ ఉంటా అంటే ఒక నీచమైన నికృష్టమైన జాతిరా, మగజాతిలా అని తయారు చేశారా? ఒక పిల్లకి అభంశుభం తెలియని పిల్లని తీసుకెళ్లి అత్యాచారం చేయడం ఏంట్రా? ఇలాంటి వాటిలపై సుప్రీంకోర్టు కానీ ఇలా ఇంక ఎలాంటి చర్యలు ఉండకూడదు, ఎన్కౌంటర్ చేసేయాలి. మనం 2019 హైదరాబాద్లో జరిగిన దిశ యాక్ట్లో మనం చూస్తే దిశ విషయంలో ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా ఈసారి విచారణ చేయకూడదు. ఆ పాప చనిపోయే ఉంది అక్కడ, 10 సంవత్సరాల పాప.